హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ బ్లాగ్. సో ఈరోజు అయితే నేను క్రీజ్ అని అయితే వచ్చాను అనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్. సో ఇది ఫైనల్ ఇయర్ కావడంతో మాకు 1 month అయితే కొంచెం మెల్లిగా స్టార్ట్ అవుతుంది. సో ఇంకా బ్లాగ్ కూడా ఏం తీయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం 2 vlogs అయితే ట్రావెలింగ్ పైనే ఉండే. సో సేమ్ కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి నేను వీడియోస్ అయితే ఏం తీయలేదు. సో ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ మేము వచ్చినాం కానీ మా చేతిలో ఫ్లాట్ అయితే లేదు. సో మా లగేజ్ అంతా మా ఫ్రెండ్ ఫ్లాట్లో అయితే పెట్టినామన్నమాట. సో ఇప్పుడు వెళ్ళి మేము ఫ్లాట్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట ఫ్లాట్ చూడడానికి. సో మీకైతే చూపిస్తాం ఫ్లాట్స్ ఎట్లుంటాయి అండ్ ప్రైజెస్ ఎట్లుంటాయి అండ్ ఈ సర్చింగ్ ప్రాసెస్లో మా తిప్పలు ఎట్లుంటుందో మీకైతే చూపిస్తాం అమ్మ. సో ఇదే అనమాట కాలేజ్కి వెళ్ళే రూట్. సో ఆ మూలకైతే ఉంటుంది కాలేజ్ అండ్ ఇటు వెళ్తే కాంత సెంటర్ ఈ రోడ్. సో ఇంక ఈ పక్కలన్నీ మనకి అపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి మామ. ఆడొక అపార్ట్మెంట్, ఆడ కూడా ఒక అపార్ట్మెంట్ ఉంది. అండ్ కాలేజ్కి దగ్గర ఉండడంతో ఒక అడ్వాంటేజ్ ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ అడ్వాంటేజ్ అంటే చెప్పినా కదా, సో కాలేజ్కి దగ్గర ఉంటుంది, సో ఈజీ ఉంటుంది అనమాట పోవడానికి రావడానికి. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కాలేజ్కి దగ్గర ఉండడంతో రెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అరే యాపిల్స్ తెంపితే తిడతారా వాళ్ళు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు యాపిల్స్ ట్రీ. ఎందుకు రా స్టంట్? నాకు అందదు మామ, అది తీసుకో. బాగాలేదురా. హ్యాపీయా? చచ్చిపోతుంటా. సో ఇక్కడ వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే బయట చెట్లు ఉంటాయి, యాపిల్స్ ఉంటాయి. అవి చెట్లు ఏమంటారు, యాపిల్స్ వచ్చి రాలిపోయి కింద పడ్డా మనమైతే తీసుకోకూడదు. వాళ్ళు తిన్నారు, మనల్ని తిన్నారు. తీసుకుంటే మాత్రం గట్టిగా తిడతారు అనమాట. ఇంకా కోపం వస్తే కొట్టేళ్ళు కూడా ఉంటారు. సో చూసుకుందాం, లీడ్ అయినాడు అంత స్టంట్. మీరు తింటున్నావు కదా, టేస్ట్ బాగున్నాయి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఫ్లాట్ అయితే చూడలే అనమాట. రేపు చూడడానికి అయితే వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఓనర్ అయితే రాలేడు. రానిగాడు కూడా ఓనర్ రాలేదు, నువ్వు రాలేదు ఫస్ట్. అంటే నేను టైంకి పోలే. సో రేపు వచ్చి మళ్ళీ చూడాలి. ఈవినింగ్ టైం కావడంతో వెదర్ చాలా ఏమంటారా చల్లగా గ్రీనరీ ఉంది. అంటే సమ్మర్ కదరా, డే టైంలో గ్రీనరీ ఉండదా? అంటే ఇది అరే సమ్మర్కి వింటర్కి ఉండే ఒక స్ప్రింగ్ అనుకోండి. స్ప్రింగే కదా, ఆటము ఏదో ఒకటి. సో ఆ వెదర్ అనమాట ఇప్పుడు నచ్చేది. ప్లస్ మన స్టూడెంట్స్ కూడా ఎవరు లేరు, అంటే మేమే అనమాట ఫస్ట్. మనమే ఎవరు ఫస్ట్ వచ్చింది? లేదు, మనం సెకండ్ వచ్చినాం. మనకన్నా ముందు ఒక బ్యాచ్ వచ్చింది, ముగ్గురు వచ్చారు. వీళ్ళు మారారు మామ. ఎల్కేజీ జోకులు వేసుకుంటాం. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్కి వచ్చారు, ఇంకా ఎల్కేజీ జోకులు వీళ్ళు. యాక్చువల్గా మేము సీనియర్స్ కాబట్టి మాకు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అనమాట. జూనియర్స్కి అయితే అక్టోబర్ నుంచి స్టార్ట్ అనమాట. అరే నేను చెప్పని రజరా. సో మాకు కొంచెం ఏమంటారు ఫ్లాట్ కొంచెం ఈజీగా దొరుకుతుంది అనమాట. ఏంద్రా చేతిలో పైసలు నేను నిజం చెప్పరా, తీరాతి. యాక్చువల్గా గైస్ తినడానికి ఏమంటారు, తినడానికి రైస్ లేదు, అంటే ఫ్లాట్ కూడా లేదు. కానీ వీడు ఏమన్నాడు అంటే లగేజ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్లో పెట్టేసి ట్రిప్ పోదామన్నాడు. ట్రిప్ అయితే వెళ్ళి ఏం లేదు మామ. ఏమంటారు చంద్ర, ఒక మోటో, ఒక విజన్ అన్ని దాంట్లోనే తప్ప చదువులో లేదు. వచ్చి ఫ్లాట్ చూసుకుంటాడా, లేకుంటే పోయి నేను ట్రిప్ పోదామని ప్లాన్ వేస్తాడా? ఫైనల్ ఇయర్ మామ, నువ్వు చదువుకోరా. ఎఫ్ఎంజీ పాస్ అవుతాం రా. ఇట్లా అయితే వెళ్ళి లెఫ్ట్ తీసుకో, మన ఫ్లాట్ వస్తుంది, వెళ్ళి పడుకోండి. అట్లా ఇది సీరియస్నెస్. సీరియస్గా రా, సీరియస్గా డాక్టర్గా సర్జరీ అయ్యి బ్లడ్ తీసుకో, మజా వస్తుంది. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అట్లా రారా అంటే ఫ్లాట్ ఏమంటారు, ట్రిప్ పోతా అది చదువుతా అంటుంది. నేను రానైనా చెప్పండి సార్. ఇదేమైనా పక్కన ఆడుకో. బాగా ఫీల్ అవుతాను అనమాట ట్రిప్కి పోతలే అని. చదువుకోమమ్మా, ఇట్లయితే కాదు. చదువుకుంటా అంటాడు మా అమ్మాయిడు. ఫైనల్లీ మా వాడి నోట్లోకి వెళ్ళి చదువుకుంటా అని మాటిన పడ్డది నాకు చాలా డేస్ తర్వాత. ఐఎమ్ వెరీ హ్యాపీ. చదువుకున్నా ఇంట్లో రోజు 3 గంటలు. న్యూస్ పేపర్ కాదురా చదవడం. కాదు, బుక్లో చదివినా నేను మంచిగా.
హ్యాపీ డేస్ బుక్ కాదురా, సండే రోజు బుక్ ఆ బుక్ కాదు కానీ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ 3 సబ్జెక్టుల సగం అరే ఉన్న పల్లంగా ఒక అనాటమీ నుంచి ఒక క్వశ్చన్ ఆడతారా? అడుగు చెప్పాను. ది నెక్స్ట్ డే ఇంకా కాలేజ్ కూడా స్టార్ట్ కాలే కాబట్టి మనోళ్ళు ఎవరు ఎక్కువ కనిపిస్తలేరు. సపోజ్ కాలేజ్ స్టార్ట్ అయినంటే మొత్తం మనోళ్ళే కనిపిస్తుండే. సో ఇప్పుడైతే ఓనర్కి మనీ పే చేయడానికి అయితే మనీ ఏటీఎం కార్డ్ అయితే వచ్చినాం. సో ఇప్పుడు మనీ డ్రా చేసుకొని ఓనర్కి అయితే పే చేయాలి, ఎందుకంటే టైం లేదు, మళ్ళీ ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోతారు. సో చూసుకోవచ్చు సోమ్స్ అయితే ఉన్నాయి. వెళ్ళి ఒక 3 months అయింది అనుకుంటే సోమ్స్ చూడక. అండ్ ఏటీఎంలో మనకి 10,000 లిమిట్ ఉంటుంది. కొన్ని బ్యాంక్స్కి అయితే, కొన్ని ఏటీఎం బ్యాంక్స్కి అయితే 5,000 లిమిట్ ఉంటుంది. అండ్ మీకు ఇంకా తెలిసిందే కదా, మనీ డ్రా చేయాలంటే వీసా కార్డ్ పక్కా ఉండాలి. సో వీసా కార్డ్ ఉంటే మనం మనీ అయితే డ్రా చేసుకోవచ్చు, డైరెక్ట్ కన్వర్షన్ ఉంటుంది అనమాట. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూస్తే ఇక్కడే అనమాట, మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడే ఒక బాటిల్ తీసుకున్నాం. సో ఆ రీల్ కూడా బాగా వైరల్ అయ్యింది ఇక్కడే. సో ఇప్పుడైతే ఫ్రెండ్ ఫ్లాట్లో లాస్ట్ టైం లగేజ్ అయితే పెట్టినాం. సో ఆ లగేజ్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. అండ్ ఆ లగేజ్ తీసుకొచ్చి మళ్ళీ మా ఫ్లాట్లో పెట్టి మళ్ళీ నెలవారి సరుకులు అయితే తీసుకురావడానికి వెళ్ళాలి. ఇప్పుడైతే పెరివికి అయితే వెళ్తున్నాం అనమాట. కాలేజ్ పక్కనే ఉంటుంది పెరివి. ఇటు చూడండి మామ, రే ఇంత బట్టలు వేసిండు, కింద షూ చేసిండు. సరుకులు లేనికి పోతే వెళ్దాం రా అంటే పెళ్లి చూపులకు వెళ్ళే పెళ్లి కొడుకు లెక్క తయారైండు. ఇదే అనమాట కాలేజ్కి వెళ్ళే రూట్. మనం మా ముందర అయితే లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ ఇదే అనమాట మన కాలేజ్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ హాస్టల్ బ్లాక్స్. ఈ 3 హాస్టల్ బ్లాక్స్, అండ్ అది కూడా హాస్టల్ బ్లాకే. స్టూడెంట్స్ ఎవరు కనిపించారు హాలిడేస్ కాబట్టి, అండ్ ఎవరు లేరు, మొత్తం ఖాళీ ఉంది కాలేజ్ అయితే హాలిడేస్ కాబట్టి. అండ్ అక్కడే మెయిన్ బిల్డింగ్, కాలేజ్ మెయిన్ బిల్డింగ్ అదే అనమాట. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. బ్లాక్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి మమ్మ. సో ఇప్పుడైతే పెరివికి వెళ్ళాలి. సో అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనం పెరివికి అయితే వెళ్తాం. పెరివి అంటే ఒక కాలనీ అనమాట. లేవా అంటే లెఫ్ట్ అనమాట రష్యన్లో. లేవా అంటే లేవా అని కాదు మమ్మ, లేవా అంటే ఇక్కడ లెఫ్ట్. ఇక్కడ స్ట్రేట్ వెళ్తే మా ప్రేమ అంటేనేమో స్ట్రేట్. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావురా? ఫార్మసీకి ఎందుకు వెళ్తారా మీరు? అర్థమైన లే బ్యాండేజ్. అండ్ కోవిడ్ టైంలోనే కదరా, కోవిడ్ టైంలో మమ్మ ఈ కరెన్సీ రేట్ తగ్గింది కదా. ఎట్లా తగ్గిందంటే ఇంటికాడ ఒక 10,000 వేస్తే మేము ఇక్కడ డ్రా చేస్తే దగ్గర 2,000 ఎక్స్ట్రా వచ్చేవి. 2,000 ఎక్స్ట్రా వస్తుండే. ఇప్పుడు మళ్ళీ కరెన్సీ అనేది పెరిగిందనమాట. ఇప్పుడు ఎంత ఉందో అంత వస్తుంది కరెక్ట్. ఇంకొక 5 రూపీస్ ఎక్స్ట్రానే కట్ అవుతుంది. అప్పుడే ఏం చేసేది అంటే అప్పుడే డాలర్స్లో మొత్తం కన్వర్ట్ చేసుకునేది ఉండే. ఫుల్ పైసలు. ఈ ఏరియానే మామ ఇక్కడ పెరివి అని అంటారు. ఈ ఏరియాలోనే మన ఇండియన్స్ మోస్ట్లీ ఎక్కువ ఉంటారు అనమాట, ఎందుకంటే కాలేజ్కి చాలా దగ్గర కాబట్టి. అండ్ మేము కూడా లాస్ట్ టైం అక్కడ కనిపిస్తుంది కదా పైన ఫ్లోర్ ఏసీది, మేము కూడా దాంట్లోనే ఉండే అనమాట. మళ్ళీ సామాన్ ఇడికి తెచ్చినాక సామాన్ అయితే పైన అలో వేయట్లేదు మా ఓనర్. మొత్తం సామాన్ అంతా బయట డస్ట్బిన్లో పడేయమన్నది. దాంట్లో ఎన్ని సామాన్ ఉన్నా వినట్లేదు అనమాట. సో దాంట్లో సగానికి సగం మొత్తం కావాల్సిన మొత్తం తీసేసి పక్కల డస్ట్బిన్లో అయితే పడేసినాం. చూడండి మా వాళ్ళు అక్కడ సామాన్లు అయితే తీస్తున్నారు. అండ్ ఈమనే అనమాట మా ఓనర్, అక్కడ ఉంది కదా ముసలామె. అండ్ అపార్ట్మెంట్లకు అయితే గ్యాస్ది ఇది అలో లేదని చెప్పింది. మొత్తం సాగుంది మామ. అండ్ ఇంకేమన్నదంటే సామాన్ మొత్తం చూసేసి వేరే అపార్ట్మెంట్ చూసుకోమని చెప్పింది. మీకు మనీ ఇస్తాం మొత్తం వెళ్ళిపోమని చెప్పేసింది డైరెక్ట్. సో చూసారు కమ్మమ్మ, వీళ్ళ రుబాబు ఇట్లా ఉంటుంది అనమాట. ఆమె ముసలావిడే కానీ ఇంత రుబాబు ఉంది చూసారు కదా. అండ్ మా లగేజ్ కూడా పాత లగేజ్ ఏం పెద్దగా లేదనమాట, జస్ట్ బుక్స్ ఉండే అండ్ పాత బట్టలు ఉండే. ఇంకా మేము వాడిన వెజిల్స్ ఉండే, కుకింగ్ వెజిల్స్ ఉండే, అంతే. మీరు వేరే ఫ్లాట్ చూసుకోండి, మనీ ఇచ్చేస్తాం, మీరు వేరే ఫ్లాట్కి వెళ్ళి షిఫ్ట్ అయిపోండి అని చెప్పింది. ఇంకా మేము రిక్వెస్ట్ చేసి మాకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని ఇంకా పాత బట్టలు ఏమేమి కూడా తీసుకుని పాత బట్టలు అయితే డస్ట్బిన్లో పడిపించింది ఆమె. ఇంకా రిక్వెస్ట్ చేసినాం అనమాట, ఇప్పటికిప్పుడు మళ్ళీ వేరే ఫ్లాట్ అంటే దొరకదు, మళ్ళీ కమిషన్లో పే చేసేది ఉంటుంది. సో రిక్వెస్ట్ చేసినాం, అయినా దీనికి కూడా ఇంత వస్తుంది అనమాట. ఇట్లుంటాం మేము అబ్రాడ్ అంటాం కానీ గిత్తప్ ఏమి ఉండదు, ఇట్లా ఉంటుంది వీళ్ళ కంట్రీలో. ఆల్ ది బెస్ట్ బ్రో. వీడియో తీసుకున్నామనే మాటలే కానీ ముసల్దాన్ని ఎక్కువైందా చాలా. సో మొత్తం తిట్లు తిన్నాక మొత్తం రూమ్ అయితే సెట్ చేసినాం అనమాట. ఏం తేడా ఉండదు, సామాన్లు అంతా మళ్ళీ అరేంజ్ చేసినాం అంతే. నా తిప్పలు దేవునికి ఎరకమమ్మ. సో మొత్తం అయితే సెట్ చేసినాం.
అయినా కానీ ఏదో ఒకటి చెప్తుంది, ఇది దీనికి పెట్టొద్దంట, లోపల పడేయాలంట. ఇంత క్లీన్ చేసినా కూడా ఏదో ఒకటి అంటారు. ఏందిరా పండు వీళ్ళు, ఏదో ఒకటి లేకనే దీనికి బయటకు వచ్చేస్తుంది. అడుగు దాన్ని. సామాన్లు తెచ్చుకుందాం అనుకున్నాం. సో ఈరోజు మొత్తం మీరికి అయిపోయింది అనమాట. మేము ఎంబీబీఎస్ చేయడానికి రాలేదు మామ, దీనికే వచ్చినట్టుంది. సామాన్లు తీసుకుంటా పెట్టుకుంటా అండ్ ఫస్ట్లీ వీళ్ళతో తిట్లు తినుకుంటూ వచ్చినాం అనమాట. తిట్లు తిన్నికి వచ్చినాము. మళ్ళీ సెప్టెంబర్ 2 నుంచి అయితే మళ్ళీ మా క్లాసెస్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి. సో నయ్యం ముందు వచ్చినందుకు ఇవన్నీ సెట్ చేసుకున్నాం. మళ్ళీ లేకుంటే లేట్ వచ్చినట్టే మొత్తం బుక్ అవుతుండే. ఫస్ట్లీ మార్నింగ్ నుంచి ఏం తినలే, టైం 5:30 అవుతుంది, ఏం తినలే మార్నింగ్ నుంచి. మార్నింగ్ టీ ఒకటి తాగినాం అంతే కథం. ఇవన్నీ సెట్ చేసుకున్నాం, బయటికి వెళ్ళి ఏమో తెచ్చుకోవాలి. సో చూసారుగా మళ్ళీ అయితే. సో ఇదైతే 2 bedroom ప్లస్ 1 hall 1 kitchen. సో దీనికి గాను రెంట్ గాను మొత్తం వచ్చేసి 20,000 అనమాట, వితౌట్ బిల్స్. మళ్ళీ బిల్స్ అయితే 2,000 ఎక్స్ట్రానే వస్తాయి. పర్ ఈచ్ మెంబర్ అయితే 5,000 అయితే పడుతుంది. అండ్ ఈ ఏరియాలో అయితే ఇది తక్కువ అనమాట మేము ఉన్నది. సో కొంచెం తొందరగా ప్లస్ తక్కువ రేట్కి అయితే దొరికింది అనమాట. అండ్ చూడడానికి కొంచెం పాతగా రెంట్ అయితే కొంచెం తక్కువ పడుతుంది అమ్మ మనకైతే. మనకి రెంట్ ఇంపార్టెంట్, ఫ్లాట్ ఎట్లా ఉందని ఇంపార్టెంట్ కాదు. నీకు ఇంకా పార్ష్ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అవి తెలిసిందే కదా, రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి. 50,000 homes ఉంటాయి పర్ మంత్. నైట్ ఏమన్నా తినడానికి అయితే స్టోర్కి అయితే వచ్చామన్నమాట. రైస్ ఏమైనా ఎగ్స్ ఏమైనా తీసుకున్నామని. ఇవన్నీ రైస్ ముందే ప్యాక్ చేసి ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క ప్యాకెట్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే తీసుకున్నాం. 1 kgకి 115 పడింది ఉంది. ఇంకా ఉంటుంది బాస్మతి రైస్, 1 kg 195.